గురుస్వాముల ఆధ్వర్యంలో కన్యాస్వాములు స్వాములు దాదాపుగా 25 మంది వేసి ఈరోజు మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ శరణమయ్యప్ప. గతంలో కూడా నేను 2-3 సార్లు ఈ స్వాములు అందరి సహకారంతో పడిపూజ పెట్టడం జరిగింది. గతంలో జఫర్గడ్డ స్వాములు నన్ను చాలా సార్లు ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలి, జఫర్గడ్డ చాలా పవిత్రమైన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉన్నది అని ఎన్నోసార్లు అడగడం జరిగింది. మొన్న కూడా మా గురుస్వాములు తమ్మడపల్లి గురుస్వాములు, జఫర్గడ్డ గురుస్వాములు కేకే గారు, అదేవిధంగా బ్రహ్మం, అదే శంకరు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఒక కోరిక కోరుతున్నారు. మరి ఆ దేవుడు నన్నే కోరిపిస్తుండా నాకు తెలియదు, కానీ ఈరోజు అందరి అయ్యప్ప స్వాముల సమక్షంలో ఒక సంకల్పము, మీరందరూ, నేను కాదు మనందరి సంకల్పము ప్రయత్నము మాత్రము జరుగుతుందా జరగదా ఆ అయ్యప్పకు మాత్రమే తెలుసు. ఈరోజు నేను అనుకునేది ఏంటంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని గ్రామాల నుంచి స్వాములను పిలిపించి జఫర్గడ్డలో పంబారట్టు, గోమాత కళ్యాణం, శివ కళ్యాణం, దాదాపుగా 10,000 మంది స్వాములతోని కనివిని ఎరగని రీతిలో ఇక్కడ ఉన్న గురుస్వాములు కావచ్చు, రేపు పార్టిసిపేట్ అయ్యే అందరు గురుస్వాములతోని వచ్చే సంవత్సరం ఆగస్టులోనే ఒక కమిటీ, ప్రతి గ్రామం నుంచి గురుస్వాములతోని ఒక కమిటీ వేసి వారి సమక్షంలో కనివిని ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ జరగని రీతిలో అయ్యప్ప మహా పడి పూజ, కలుష పూజ, గోమాత కళ్యాణం చేయాలని మీ అందరి స్వాముల ఆశీర్వాదంతో మీరందరూ మనస్ఫూర్తిగా ఈ పడి అంటుపెట్టే ముందు మీరందరూ కూడా మంచి సంకల్పంతో అంటుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గురుస్వాములకు, అయ్యప్ప స్వాములందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. స్వామి పెళ్లి జీ తరఫున కోరుకునేది ఏంటంటే, మా ఊళ్ళో శివాలయం లేదు కాబట్టి మేము అయ్యప్ప స్వాములు అందరం 3 నెలల మాలయ అయినా పర్లేదు శివాలయాన్ని నిర్మించుకోవాలని ఆ సంకల్పాన్ని బ్రహ్మణ స్వామి నిరూపిస్తారని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఏదైతే ఒక కమిటీ వేసుకోండి, గ్రామం మొత్తాన్ని పార్టిసిపేట్ ఈ రోజు ఎట్లా చేసిండ్రో అందరి సహకారం తీసుకోండి. మిగతాది ఎంతైనా గ్రామము తర్వాత ఎంతైనా నేను పెట్టుకుంటా. మీ ఆధ్వర్యంలో శివ నిర్మాణం తప్పకుండా చేద్దాము, దానికి నేను మనస్ఫూర్తిగా సహకరిస్తా.